హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ ఏంటనుకుంటున్నారు? స్పెషల్ రంజాన్ స్పెషల్ అండి, హలీం, మటన్ హలీం. ఎందుకంటే ఇది చాలామందికి చాలా ఇష్టంగా కొనుక్కొని బయట తింటారు. అందుకని ఎంతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తానండి ఇవాళ. ఇది చాలా ఇష్టంగా తింటారు చాలామంది కొనుక్కొని. మనం ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోటే చేసుకునేలా నేను ఇవాళ చూపిస్తాను. ఇన్స్టెంట్గా పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకొని దాంతో చేసుకునేలా చూపిస్తానండి. ఇది చాలా ఈజీ, ఎంతో టైం పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా చూసి అందరూ కూడా ట్రై చేయండి. మామూలుగా అయితే అందరూ అవి నానబెట్టుకొని పేస్ట్లా అది చేస్తారండి. నేను అలా కాకుండా ఉన్న వాటితోటి పౌడర్లా తయారు చేసి దాంతో తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది తయారు చేసే విధానం చూపిస్తాను, వచ్చేయండి. మటన్ హలీం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఒకసారి. మటన్ అండి, ఫస్ట్ ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను 1/4 కేజీ తీసుకున్నాను. 1/4 కేజీ మటన్కి ఎంతెంత క్వాంటిటీ కావాలి ఏంటన్నది చెప్తానండి. నేను ఇప్పుడు 1/4 కేజీ మటన్ తీసుకున్నాను. అందులోకి బార్లీ 1 స్పూన్ అండి, పచ్చిశనగపప్పు 1 స్పూను, కందిపప్పు 1 స్పూను, కారం 2 స్పూన్లు, బాస్మతి బియ్యం అండి ఇవి, అవి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, సాల్ట్ రుచికి తగినంత, గోధుమ రొంక ఇది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, పొట్టు పెసరపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, జీడిపప్పు 1 గుప్పెడు తీసుకున్నాను, పిస్తా 1 గుప్పెడు తీసుకున్నానండి, బాదం 1 గుప్పెడు, ఉల్లిపాయలు 2 కట్ చేసి సన్నగా చీరికల్లా చేసి పెట్టాను, ఒక 3 పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవి 1 గుప్పెడు కావాలి, ఇవి తీసుకున్నాను. ఇవి కంపల్సరీ ఉండాలండి. దీంట్లోకి గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడరు, కొంచెం పసుపు, హోల్ గరం మసాలా అండి ఇవి, 2 ఇలాచి 2 యాలకులు, అలాగా ఎక్కువ కాకుండా కొంచెం హోల్ గరం మసాలా తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఇందులో నెయ్యి క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి, అందుకని నెయ్యి నేను ఒక 1/4 కేజీ తీసుకున్నాను. ఎంత పెడితే అంత వాడుకుంటాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి. అందులో ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అందులో 1 బై 1 అన్నీ వేసుకొని వేసుకున్నాం. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నేను మిక్స్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూను, కొంచెం వేగడం, కొంచెం వేగదాం దాన్ని. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలా ఉంది కదండి, హోల్ గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపి కలిపిన తర్వాత మటన్ వేసేసుకున్నాం. మటన్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అది కూడా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో మసాలాలు ఉన్నాయి కదండి, బిర్యానీ మసాలా, నార్మల్ కర్రీ మసాలా, ధనియాల పౌడర్, పసుపు, ఇది కూడా వేసేది. ఇందులోనే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తుంది. ఇది మగ్గుతుంది. ఇందులో ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. కారం, 1 కప్పు పెరుగు, పెరుగు కంపల్సరీ ఉండాలండి, టేస్ట్ బాగుంటుంది. వేసి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనిద్దామండి.
ఇది చూసారా బాగా ఆయిల్ తేలుతుంది, మగ్గింది ఇది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందామండి. వాటర్ 1 లీటర్ దాకా పోసుకోండి ఇందులోని. పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు వేయలేదండి నేను ఇందులో, ఉప్పు తర్వాత వేసుకుందాం. దీన్ని బాగా కుక్కర్ విజిల్ పెట్టి ఒక 10-15 విజిల్స్, అంటే మటన్ అంతా కూడా చాలా మెత్తగా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకున్నాం కదండి. కుక్కర్ మూత పెట్టి ఒక 10-15 విజిల్స్ అండి. మటన్ అంతా కూడా జావలా ఉడికిపోవాలండి మెత్తగా. అలా ఉడికేదాకా ఒక 10-15 విజిల్స్ వేయించుకుందాం. ఇప్పుడు తర్వాత ఏం చేయాలన్నా చూద్దాం. ఈ విజిల్స్ వచ్చేటప్పుడు టైం పడుతుంది కదండి, తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు పప్పులు ఉన్నాయి కదండి, అవన్నీ ఫ్రై చేసుకుందామండి. 1 by 1 మొత్తం అన్ని. ముందు కొంచెం బాదం వేసుకుందామండి, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ బాదం వేసుకొని వేస్తాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 by 1 అన్నీ వేసుకుందామండి. ఇప్పుడు బాదం కొంచెం వేగిందండి. తర్వాత కొంచెం పిస్తా ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు 1 by 1 అన్నీ వేసుకొని దోరగా వేసుకున్నాం. శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుందండి, అందుకే తీసుకున్నాను నేను. బార్లీ, గోధుమ రవ్వ, మినప్పప్పు, పొట్టు పెసరపప్పు అండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మంట దోరగా వేపుకొని పెట్టుకోవాలండి. అసలు ఇవన్నీ కలిపి నానబెడతారు, ఒక 4-5 గంటలు నానబెట్టి అప్పుడు వీటిని మిక్సీ పట్టి చేస్తారండి. కానీ నేను అలా కాదు, ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుందండి. అందుకనే నేను ఇలా చేస్తున్నాను. ఇవన్నీ దోరగా వేపేసి మిక్సీ కొట్టి ఆ పౌడర్తో తయారు చేస్తున్నాను. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం. చల్లారనిద్దామండి ఇవన్నీ. ఇవి వేపుకున్న పప్పులన్నీ కూడా చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా ఉండాలండి పౌడరు. మెత్తగా పౌడర్ చేసేసుకుందాం మిక్సీలో వేసి, మిక్సీ జార్లో. ఇది చూడండి, ఇలాగ మెత్తగా అయ్యింది పౌడరు. ఇలా చేసుకోవాలండి, పలుకులు తగలకూడదు అసలు, ఇలా మెత్తగా ఉండాలి. ఈ పౌడర్ రెడీగా చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు హలీం తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకుంటే హలీం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలన్నా చూపిస్తాను మీకు. నేను స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి వేసానండి ఇందులో. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. నేతిలో వేపాలి కొంచెం. కొంచెం మంట సిమ్లో పెట్టి కొంచెం వేగనిద్దాం, ఎందుకంటే ఆల్రెడీ వేపేసినాయే కదా, ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం నేతిలో ఇది మటన్ ఆల్రెడీ ఉడకబెట్టేసి ఉంచాను కదండి, ఆ వాటరు ఇందులో పోసుకుందామండి. స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్తో వాటర్ ఇందులో పోసుకుందాం. మటన్ పీసులన్నీ పక్కకు పెట్టేయాలి.
ఇది ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులో ఈ నలిపి పెట్టుకున్న మటన్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం అండి. కొంచెం ముక్కల కిందే ఉంచాను నేను, బాగా స్మాష్ చేయలేదు. ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో నెయ్యి వేస్తానండి. ఇప్పుడు ఎక్కువ నెయ్యి పడుతుంది ఇందులో. మటన్ అంతా కూడా మీరు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో నలుపుకుంటే బాగా పీసెస్ మెత్తగా అవుతాయండి. ఉడికిపోతే దాంతో నలిపేసుకుంటే అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇంకా ఉడకాలండి, ఇది కొంచెం టైం పడుతుంది. దీన్ని ఇలా ఉడకనిద్దాం సిమ్లోకి. ఇందులో అసలు ఉప్పు వేయలేదు కదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు స్పూన్ వేస్తున్నాను, చూసుకొని మళ్ళీ వేసుకుందాం. వేసి ఒకసారి బాగా కలుపుతాము. నెయ్యి ఇంకా పడుతుందండి ఇందులో, అంటే ఉడికేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ చూసారా ఇలా పైకి తేలుతుంది. వేసిన నెయ్యి ఆయిల్ కలిపి ఇలా పైకి తేలుతుంది కదా, ఇది రెడీ అయిపోయినట్టండి. ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసానండి. వేసేసి ఇప్పుడు దింపేసుకుందాం. అయిపోయింది, రెడీ అయిపోయింది. సర్వ్ చేస్తున్నాం. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే హలీము రెడీ అయిపోయిందండి. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న పదార్థాలతోటే. బయట కొనుక్కున్న వాటి కంటే మనం ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుంది కదండి. నేను 1/2 కేజీ మటన్ చేశాను. ఇది 4-5 ఈజీగా తినచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే పౌడర్ నేను చూపించాను కదండి, అది రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకొని హలీం మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. దీనికి కొంచెం నెయ్యి అది ఎక్కువ పడుతుంది. ఇది హెల్దీ ఫుడ్ అండి, ఎవరైనా తినచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.